నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం. మాధవరం ఆయిల్ తయారీ కేంద్రంలో పెద్ద ఎత్తున ఎగిసిన మంటలు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో జన వికాస సేవా సమితి ప్రథమ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కలెక్టర్ చంద్రవదనం. వరంగల్ రూరల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన. ప్రజలకు పట్టణ ప్రగతి ప్రాధాన్యతని వివరించిన మంత్రి. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు చెన్నై సమీపంలోని మాధవరంలో ఆయిల్ తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద ఘటనలో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. இருந்தபோதும் இந்த உள்ளே இருக்கக்கூடிய பொருட்களை அழைப்பது என்பது இயலாத காரியமாக பார்க்கப்படுகிறது. ஏனென்றால் இந்த தண்ணீரை கொண்டு பீச்சி அடிப்பது என்பது அது இயலாத காரியம் என்றுதான் தீயணைப்பு துறையினர் தெரிவிக்கிறார்கள். அதன் காரணமாக చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో జన వికాస సేవా సమితి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కలెక్టర్ చంద్రవదనం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా దృక్పథంతో ఈ సమితిని స్థాపించిన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. I'm the only officer perhaps who believes in partnering with NGOs. I have seen in various departments, I have brought in the NGOs and we could make a great difference in our service delivery, in our outcomes. If we want greater transparency, NGOs పాత్ర చాలా కీలకమైన ఆలోచనతో ముందు నేను గతంలో విన్నాను. మంచి ఫలితాలు వచ్చాయి. కానీ సహజంగా గవర్నమెంట్లో ఆ మైండ్ సెట్ ఏమిటంటే ఇప్పుడు కూడా కొంచెం మార్పు వచ్చినా కూడా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఏమిటంటే an element of suspicion is all the communities today. It is the we feeling or our feeling at all. That's what you see on the web. If you see it is the we feeling, the other feeling. అది ఎలా వస్తుంది? మీ కలెక్టివ్నెస్, కలెక్టివైజేషన్. సో ఆల్ ద ఎఫర్ట్స్ దట్ వీఆర్ డూయింగ్, ఇప్పుడు మనం చేసే ప్రయత్నాలన్నీ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు కలెక్టివైజ్ with the purpose, with the objective of fostering a goal, creating a rare consciousness is a deliberate effort. In consciousness, a deliberate effort is made. We are all students of sociology, my friend is there. You know very well that when the deliberate efforts are made in any subject or in any area, results are different from beginning. Since we are all ipprantra manam kuda the non-government yokka effort is to create greater awareness amongst other overarching objectives. సరనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రుల్ని చికిత్సా నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
బయటకు వచ్చిందనుకో, నువ్వు లోపల పోయి బయటికి రా, నేను ఈ లోపల ఆడుతాను అనమాట. తర్వాత నేను బోరబండ ఎస్వీఎస్ మోడల్ స్కూల్లో చైర్మన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంకేతిక ప్రదర్శనలు చూసి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. It is divided into 3 parts. అప్పటి నుంచి పిల్లల్ని ఎలా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. థియరటికల్గా క్లాస్లో ఏదైతే జరుగుతుందో అది ప్రాక్టికల్గా వాళ్ళని చేయాలన్న ఉద్దేశంతో సైన్స్ ఫేర్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తుంటాము. పిల్లలు క్లాస్లో లెర్న్ ఏదైతే చేసుకుంటున్నారో అది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు పేరెంట్స్ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా చేయాలో అనేది ఈజీగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లలు చాలా ఈజీగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నేర్చుకున్న విషయం అక్కడ ప్రజెంటేషన్ ఈజీ దే ఆర్ షోయింగ్ ఇన్ టు ద హాల్స్. సార్ ఇది స్కూల్ స్టార్ట్ అయినప్పుడు సెకండ్ ఇయర్ నుంచి కూడా మేము ఎవ్రీ 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తున్నాం. ఇది ఒక 8th సైన్స్ ఫేర్ అండి స్కూల్లో జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్వీఎస్ మోడల్ స్కూల్ పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలని మేము ఈ సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తుంటాం. పేరెంట్స్ అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, వస్తారు, చూస్తారు. పేరెంట్స్కి గుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అందరూ బుక్ నాలెడ్జే కాకుండా సైన్స్ ఫేర్ పెడితే ప్రాజెక్ట్స్ అవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకొని బాగా ఎగ్జామ్స్ రాస్తారని మేము సైన్స్ ఫేర్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈరోజు వచ్చి ప్రాబ్లం కూడా చాలా బాగుంది. ఇలా చేస్తే ఇంకా మంచి మార్క్స్ మాకు పేరెంట్స్ బాగా ఉంటాయి. ఏ క్లాస్ 9th స్టార్టింగ్ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ క్లాస్ చాలా బాగా చేశారు. అందరూ పిల్లలు బాగా చేశారు. చాలా సంతోషంగా అంతా మంచిగానే ఉందండి. మా అబ్బాయి ఇలా చదువుతారు, మా అబ్బాయి సెకండ్ క్లాస్ చదువుతారు. మాకు బాగా పిల్లలు కూడా చేశారు. మా అబ్బాయి కూడా చేశారండి. సెకండ్ క్లాస్ మా అబ్బాయి మరి బాగా 5th क्लास में अब्बाई स्कूल है और हर साल लगा रहे हैं. मेरा बच्चा 9th क्लास में है. बहुत अच्छे प्रोग्राम्स आए. सब बच्चे भी बहुत अच्छी मेहनत करें, अच्छी चीज़ किया. बहुत बहुत बेहतरीन है. పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలోని పలు వార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలతో మాట్లాడుతూ పట్టణ ప్రగతి ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్స్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంటే ఎవ్వరు లేనప్పుడు అంత దూరం ఎందుకు పోవాలో ఇంటి ముందు చేస్తుంది, లేకపోతే పక్క ప్లాట్ ఖాళీ ఉన్నదంటే టక్కున ఆలోచిస్తుంది. వీటిని కూడా గుర్తించాలి. నేను స్పెషల్ ఆఫీసర్లు చెప్తున్నా, డ్రైనేజ్ వేస్తుండని పైన వేయాలి. పక్క ప్లాట్ల చెత్త ఎక్కడైతే చెత్త కుండి ఉన్నదో అక్కడనే వేసి రావాలి, లేకపోతే ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయాలి.
ప్రతి ఇంట్లో పొడి చెత్త తడి చెత్త రెండు ఉండవచ్చునే బుట్టలు. నేను కౌన్సిలర్లకు చైర్మన్ వైస్ చైర్మన్ చెప్తున్నా, మీరు ఎక్కడైతే కుండి ఉన్నదో చెత్త కుండి ఉన్నదో ఆ చెత్త కుండి కూడా మంచి కలర్స్ వేసి పెట్టాలి. పట్టణ ప్రగతిని మళ్ళీ కలర్స్ రాసి అన్ననే వేయాలి. పక్కన వేసిపోతారు కొందరు, అన్న దూరంగా పోవాలని కిందేసి వాళ్ళని కూడా గుర్తించాలి. ఎక్కడైతే చెత్త కుండీనే వేయాలి. మహబూబాబాద్ జిల్లా డోనకల్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓపెన్ జిమ్, పార్క్, వైకుంఠ ద్వారం పనులను పరిశీలించి 4వ వార్డులో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా డోనకల్ పట్టణం అభివృద్ధిలో ముందుకు సాగాలని, కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వార్డు కౌన్సిలర్, చైర్మన్లు నిలబెట్టుకోవాలని, డోనకల్ రైల్వే జంక్షన్కి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. కలెక్టర్ గారు, చైర్పర్సన్ గారు, జెడ్పీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించడం జరిగింది. అంటే మెయిన్ రోడ్డు డోర్నకల్కు మహబూబాద్ నుంచి వచ్చే మెయిన్ రోడ్డు గుండా మరి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ప్రజలకు అవసరానికి ఏమేమి వాడుకోవాలి, ఏది ఉపయోగంలో తెచ్చుకోవాలి, కొన్ని కార్యాలయాలు మరి సరిగ్గా పనిచేయక ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి కాబట్టి మరి అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. కలెక్టర్ గారు, నేను అధికారులకు ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి తోడ్పాటుతో ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు 20 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి తీసుకొచ్చి పనులన్నీ గుర్తించి పనులు పురోగతిలో ఉన్నాయి. ఆ 20 కోట్లతో జరుగుతున్న పనులన్నీ సత్వరం పూర్తి చేయమని చెప్పాం. ఇంకా ఏదైనా అవసరం ఉంటే లేకపోతే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 1వ వార్డులో 7వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కన్నాల బస్తీ ఓవర్ బ్రిడ్జిపై పెరిగిన పిచ్చి మొక్కలు తీసివేసి చెత్త తొలగించారు. ఈ కార్యక్రమంలో బస్తీ కమిటీ సభ్యులు, కౌన్సిలర్ సంగీత పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ స్కూల్లో టీఎస్డబ్ల్యూఆర్ జేఏసీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అక్రమాలు జరగకుండా జిల్లా విద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆధార్ కార్డు అడిగితే పిల్లగాళ్ళు ఏం చేస్తారు? రాలే దాంట్లో రాలే లోపలికి. ఖమ్మం జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొంచెం ప్రెస్ లెఫ్ట్ కి ప్రెస్ లెఫ్ట్ కి మూవ్ చేయించుకోండి. లైన్ అప్ కర్ ప్లీజ్. కృష్ణా జిల్లా చెల్లపల్లి విజయక్రాంతి కళాశాలలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సరస్వతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు న్యాయవాది మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదగాలని చేపట్టిన సరస్వతి హోమం విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు రాజకీయంగా షాక్ తగిలింది. ఉత్తర నియోజకవర్గ పరిధిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు వైసీపీలో చేరారు. వైసీపీ సమన్వయకర్త కేకే రాజుఫిరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వస్తున్నారని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సమయంలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ఇచ్చిన వాగ్దానాలు, హామీల కంటే ఎక్కువగా గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయనటువంటి విధంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం కొత్త పథకాలను రూపొందించి ఆ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కృషి గురించి మనందరికీ తెలుసు. 73 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పూర్తిగా రాజ్యాంగానికి విలువనిస్తూ 50% పైగా అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించడం, అదే ముఖ్యంగా మహిళల్ని అన్ని రంగాల్లోనే కూడా ముందుకు తీసుకురావాలి. ఏ రోజైతే మహిళాభ్యున్నతి సాధించామో అప్పుడే ఆ ప్రాంతం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో గడిచిన ఎన్నికల్లో 86% సీట్లు, 51% పైగా ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. ఈరోజున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజలకి సంబంధించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలనకి అందరిని కూడా అభినందిస్తూ, స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మద్దతు తెలిపితే, ఆయన అడుగుజాడల్లో నడిస్తే, ఆయన ఆధ్వర్యంలో మనం పనిచేస్తే ప్రజలకు మేలు చేసిన వారు అవుతాం. తప్పకుండా మనం ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజలకు సంబంధించి ప్రజలకు ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో ఆయన నాయకులకు మద్దతుగా నిలవాలని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మిగతా పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తూ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాంటి తరుణంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు, జనసేన కార్యకర్తలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 38, 39 వార్డుకి సంబంధించిన నాయకులు, సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చొక్కాకు వెంకట్రావు గారు, బాపినాయుడు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగడం జరిగింది. ఈ సందర్భంగా వారందరినీ పార్టీలోకి ఘనస్వాగతం పలుకుతూ తప్పకుండా మనందరం కూడా కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ప్రజలందరికీ కూడా నిజాయితీగా, నిస్వార్థంగా, పక్షపాతం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో మనందరూ భాగస్వాములు అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కృష్ణా జిల్లా గన్నవరం మండలం అల్లాపురంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు, ఎండీఓ సుభాషిణి, ఈపీఓఆర్డీ, ఏపీఓ అధికారులు పాల్గొన్నారు. మరి ఇంటి వద్దకే పెన్షన్ ఈరోజు 1వ తేదీ మార్చి మరి లాస్ట్ స్టార్ట్ అయిన ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం ఇది 2వ నెల ఇంటి వద్దకే పెన్షన్. మరి ఈరోజు గన్నవరం మండలంలో ఇంటి వద్దకే పెన్షన్ ఏ విధంగా మరి ఇక్కడ అందరూ వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, అలాగే ఇతర సిబ్బంది అందరూ కలిసి ఏ విధంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని చెప్పేసి నేను పీడీ, డిఆర్డీఏ, ఇక్కడ ఎండిఓ గన్నవరం మండలం అందరం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇప్పటికే ఇక్కడ ఉన్న సచివాలయంలో ఉన్న 261 పెన్షనర్స్కి మరి వాళ్ళు ఆల్రెడీ 215 వరకు ఉదయం 9 గంటల వరకు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకో 2 గంటల్లో మొత్తం అంతా కంప్లీట్ చేసే మరి పరిస్థితి ఉంది. మరి ఇంత చక్కగా ఇంటి వద్దకే పెన్షన్ రావడం అనేది చాలా మాకు సౌకర్యంగా ఉంది, మాకు ఆనందంగా ఉందని చెప్పేసి పెన్షనర్స్ అంటున్నారు. మరి ఈ ఇంటిలో నేను వాలంటీర్స్తో పాటు ఇక్కడ సిబ్బందితో పాటు వచ్చి చూస్తే ఇద్దరికీ పెన్షన్ మరి ఇవ్వడం జరిగింది. ఒకరికేమో మరి వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయలు, అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్ మరి వాళ్ళ తల్లిగారికి వస్తూ ఉంది, అది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మరి ఒక ఇంట్లో 2 పెన్షన్స్ కూడా మరి మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కొంతమందికి రీవెరిఫికేషన్ తర్వాత ఫిబ్రవరి అండ్ మార్చ్ కలిపి పెన్షన్స్ 2 పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వారికి వాళ్ళ పొద్దున్న నుంచి ప్రాధాన్యత ఇచ్చి ముందుగా వాళ్ళనే కవర్ చేయడం జరిగింది. సో ఇదంతా మరి అందరు లబ్ధిదారులకు ఇదొక మంచి అవకాశం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కొట్రమంగళం గ్రామంలోని మార్గ్ అపార్ట్మెంట్స్లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం సంభవించింది. టీటీడీ దేవస్థానంలో పనిచేస్తున్న శ్రీహరి అనే ఉద్యోగి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీహరి సొంత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా తిరుపతికి వెళ్లారు. తిరిగి అపార్ట్మెంట్కి చేరుకుని ఇల్లు తలుపులు తెరిచేసరికి ఇల్లంతా గ్యాస్ వ్యాపించి ఉంది. విషయం తెలియని శ్రీహరి కూతురు చారుశీల లైట్ స్విచ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో శ్రీహరి, అతని భార్య శశిప్రియ, 2 పిల్లలు యశ్వంత్, చారుశీల తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని వేలూరు సిఎంసి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చారుశీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇది సార్ ఇది పడింది ఇది పడతాం తప్పకుండా అన్ని రైట్ రెడీగా ఉన్నాయి పాపకి స్విచ్ చేయకుండా ఉంటే బాగుండేది దానికి వెళ్ళాడు గ్యాస్ లీక్ అవుతుంది ఈ లోపల ఇలా ఓపెన్ చేసి పెట్టినారండి మోహన గ్యాస్ ఆన్ లో పెట్టినారండి ఆన్ లో పెట్టి మర్చిపోయేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం. మాధవరం ఆయిల్ తయారీ కేంద్రంలో పెద్ద ఎత్తున ఎగిసిన మంటలు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో జన వికాస సేవా సమితి ప్రథమ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కలెక్టర్ చంద్రవదనం. వరంగల్ రూరల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన. ప్రజలకు పట్టణ ప్రగతి ప్రాధాన్యతని వివరించిన మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.